ఇప్పుడు దురాలోచనలే నిత్యం మనలో ఏర్పడుతూ ఉంటాయి, సదాలోచనలు తక్కువ స్థాయిలో ఏర్పడుతుంటాయి. ఇందువల్ల దురాలోచన అనేటువంటిది ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది, ఎన్నో రకాలైనటువంటి లాభాలు సమకూర్చేటువంటి విషయంగా మన ఆహ్లాదపరుస్తూ ఉంటుంది దురాలోచన. సదాలోచన అది ఎన్నో కష్టాలు వెనక ఉంటాయి, దాన్ని సాధించడం కష్టం, అది పొందడం కష్టం, అందులో మనం ప్రయాణం చేయడం కష్టం, అది సాధించలేక మనం ఎన్నో ఇబ్బందులు పడవచ్చు. ఇవన్నీ ఎందుకు అని చెప్పి అనేక రకాలైనటువంటి భావనలు మనలో ఆ యొక్క సదాలోచనలు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అవరోధాలు కలుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటాం సాధారణంగా ఒక మంచి పని చేయాలంటే ఎంతో కాలాన్ని వెచ్చించాలి. ఒక చెడు పని చెయ్యాలన్నట్లయితే ఒక లిప్తకాలం వెచ్చించగలిగితే చాలు.